హాయ్ అండి, నా పేరు బాబ్జీ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చెప్పే టాపిక్ ఏంటంటే ఈపీఎస్ పెన్షన్ షేర్ కోసం ఫుల్ డీటెయిల్స్గా అయితే మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు టాపిక్. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ అర్హత పొందాలంటే మీరు ఈపీఎఫ్ఓ సభ్యత్వాన్ని సెప్టెంబర్ 1, 2014 తర్వాత ప్రారంభించాలి. ఓకే, ఒకవేళ ఇప్పటికే ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్ అయితే మీ సబ్స్క్రిప్షన్ సెప్టెంబర్ 1, 2014 నుంచి స్టార్ట్ చేయాలి. అలాగే మీ నెలవారీ బేసిక్ శాలరీ మీద మీకు శాలరీ కొంత అమౌంట్ వస్తుంది, దాంట్లో ఎంత పిఎఫ్ అమౌంట్ కట్ అవుతుంది, ఎంప్లాయర్ ఎంత ఇస్తున్నాడు అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈపీఎస్ పెన్షన్ శాలరీ ఎగ్జాంపుల్ మీకు 60,000 అయితే 30 సంవత్సరాలు సర్వీస్ మీ నెలవారీ పెన్షన్ ఎంత వస్తుందో తెలుసుకుందామా. ఈపీఎస్ అనేది పదవి విరమణ పథకం. అంటే ఒక ఎంప్లాయీ ఉద్యోగం మానేసిన తర్వాత తన కొద్దిగా మోతాదులో అమౌంట్ అవసరం కాబట్టి అప్పుడు తీసుకునే పథకం. ఎంప్లాయీకి 50 సంవత్సరాల వయసు నిండిన తర్వాత నెలవారీ పథకం ఈపీఎస్ అందిస్తుంది. ఓకే, ఎంప్లాయ్ అండ్ ఎంప్లాయర్ వీళ్ళిద్దరూ శాలరీలో 12% ఈపీఎఫ్కి పే చేస్తారు. ఎంప్లాయీ వచ్చేసి 12% 2 భాగాలుగా విభజించి మీ పెన్షన్ ఈపీఎస్ స్కీమ్ కింద 8.33% వెళ్తుంది. అంటే ఎంప్లాయీ వచ్చేసి 12%, దాంట్లో 8.33% పెన్షన్ షేర్కి పే చేస్తారు. అలాగే మిగిలిన 3.67% ఈపీఎఫ్లోకి వెళ్తుంది. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఎంప్లాయీ 12% ఈపీఎఫ్కి వెళ్తుంది. అలాగే పే చేసిన 12% దాన్ని 2 భాగాలుగా విభజించి 8.33% ఈపీఎస్కి వెళ్తుంది. అలాగే మిగిలిన 3.67% ఈపీఎఫ్లోకి వెళ్తుంది. ఈపీఎస్ అధిక అర్హత పెన్షన్ పొందాలంటే 50 సంవత్సరాల వయసు లేదా సాధారణ పెన్షన్ కోసం 58 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఈపీఎస్ అర్హత పొందాలంటే 50 సంవత్సరాల వయసు లేదా సాధారణ వయసు వచ్చేసి 58 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అండ్ అలాగే ఈపీఎఫ్ఓ రిజిస్టర్ 10 years వర్క్ చేసి ఉండాలి. అంటే ఇప్పుడు ఎలాగంటే మీరు కంపెనీ జాయిన్ అయ్యారు, ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆఫీస్లో 10 years ఉండాలన్నమాట. అంటే ఒకవేళ ఇక్కడ మీకు వేరే ప్రాబ్లం కూడా వచ్చి ఉండొచ్చు. అదేంటంటే ఒక కంపెనీలో ఈపీఎఫ్ రిజిస్టర్ చేసుకుని ఉండి అలాగే దాంట్లో 10 years వర్క్ చేయకుండా మధ్యలో మనం మానేస్తే అప్పుడు మన పెన్షన్ షేర్ ఎలా వస్తుంది అని డౌట్ మీకు రావచ్చు. సో దానికోసం ఏం చేయాలంటే ఒకవేళ మీరు 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేయకుండా 50 సంవత్సరాల వయసు నిండకుండా మీరు ఉద్యోగం మానేస్తే మీరు మానేసిన తర్వాత 58 సంవత్సరాలు నిండిన తర్వాత మీ పెన్షన్ షేర్ అనేది మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇక మనకు వచ్చే శాలరీలో పెన్షన్ షేర్ ఏ విధంగా లెక్కిస్తాం అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నెలవారీ పెన్షన్ జీతం ఇంటూ పెన్షన్ సర్వీస్ డివైడెడ్ బై 70. ఎగ్జాంపుల్ వచ్చేసి మీ శాలరీ డిఏలు కలుపుకొని 60,000 అనుకుంటే ఈపీఎస్ 15,000 జీతం లెక్కిస్తుంది. మీ సర్వీస్ 30 సంవత్సరాలు అయిందనుకోండి, దీనికి విధంగా మనం కౌంట్ చేస్తామంటే నెలవారీ జీతం 15,000 ఇంటూ సర్వీస్ 30 years డివైడెడ్ బై 70 గుణిస్తే మీకు మీ నెలవారీ పెన్షన్ ఎంత కట్ అవుతుంది అన్నది అమౌంట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.